ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ముందుగా మీ అందరికి శనిదేవుడు, కుబేర మహారాజు, లక్ష్మీమాత చరణాలకు కోటి కోటి ప్రణామాలు. ఈ రోజు ఈ గడియ మీకు సామాన్యమైనది కాదు. ఎందుకంటే గ్రహాల గమనంలో ఎంతటి పెద్ద మార్పు వచ్చిందంటే మీ అదృష్టపు లెక్కలు ఇప్పుడు మళ్లీ రాయబడుతున్నాయి. జీవితంలో అప్పుడప్పుడు ఒక మలుపు వస్తుంది. దుఃఖం, ఆందోళన, కష్టాలు అన్ని ఒకసారిగా వచ్చి పడతాయి. కానీ అకస్మాత్తుగా విశ్వం నుండి ఒక పెద్ద సంకేతం అందుతుంది. అదే మీ జీవిత దిశను మార్చేస్తుంది. ఈ రోజు ఈ సమయం మీ కోసం అలాంటి సంకేతాలని తీసుకొచ్చింది. వాటి గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, శనిదేవుడి దృష్టి కృపగా మారితే జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అవి మనిషి ఊహ కూడా అందవు. ఈ రోజు మీ కోసం 4 పెద్ద శుభవార్తలు, 4 దిశల నుండి సంతోషాలు మరియు విజయానికి సంబంధించిన 4 పెద్ద అవకాశాలు తీసుకొచ్చింది. ఇది మీ భాగ్య ద్వారాలు తెరుచుకునే సమయం. ధనం, సుఖం, కుటుంబం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, ప్రతి రంగంలో కొత్త అవకాశాల వర్షం కురవబోతుంది. కానీ ఇది కూడా నిజం. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త, సరైన పరిహారాలు మరియు నిజాయితీతో కూడిన కర్మలు మాత్రమే మీ సంతోషాలను మరింత పెంచగలవు. ఇప్పుడు స్నేహితులారా, ఈ రోజు మొదటి శుభ సంకేతం శనిదేవుడి విశేష కృప. మీ జాతకంలో ఇప్పటి వరకు అడ్డంకులుగా, ఆటంకాలుగా మారిన గ్రహాలు ఈ రోజు అలాంటి యోగాలను సృష్టిస్తున్నాయి. అంటే అకస్మాత్తుగా మీ ఆగిపోయిన ఫైళ్లు, చాలా కాలంగా రావాల్సిన డబ్బు, ఏదైనా పాత ప్రాపర్టీ సంబంధించిన విషయం లేదా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద ఒప్పందం, వీటన్నిటిలో మీకు ఊహించని విజయం లభించబోతుంది. మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన వారు ఎవరి వల్ల మీ ప్రగతి ఆగిపోయిందో ఈ రోజు అదే వ్యక్తులు మీ ముందు తల వంచి నిలబడడం మీకు కనిపిస్తుంది. ఇదే శనిదేవుడి న్యాయానికి అతిపెద్ద నిదర్శనం. రెండవ శుభ సంకేతం కుబేర మహారాజు విశేష ఆశీర్వాదం. మీలో చాలా మందికి ఈ రోజు అకస్మాత్తుగా ధనలాభం, లాటరీ, పాత అప్పు తిరిగి రావడం లేదా ఎక్కడి నుంచో డబ్బు రావడం వంటి యోగాలున్నాయి. దాని గురించి మీరు ఎప్పుడు ఊహించి ఉండారు. ఇలాంటి సంయోగాలు ఏర్పడుతున్నాయి. ఏ పని కోసం మీరు నెలలుగా కష్టపడుతున్నారో ఈ రోజు అందులో అకస్మాత్తుగా పెద్ద విజయం లభించే యోగం ఉంది. బ్యాంక్ లోన్ పాస్ అవ్వడం, విదేశాల నుండి డబ్బు రావడం, బిజినెస్ లో అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్ రావడం వంటి సంకేతాలు ఈ రోజు చాలా బలంగా ఉన్నాయి. మూడవ సంకేతం లక్ష్మీమాత చరణ ఆశీర్వాదం. ఇది అభివృద్ధి పెరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు ఇంట్లోని లక్ష్మి ఆగమనం జరిగే సంయోగం ఎంతలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఏదైనా శుభవార్త, పిల్లల విజయం, జీవిత భాగస్వామితో అనుబంధంలో మాధుర్యం లేదా ఇంటిలోని ఒక మహిళా సభ్యురాలి కారణంగా ఇంట్లో ఆనందం, ఉత్సవం నెలకొంటుంది. మీకు ఊహించని బహుమతి లేదా విజయం అందుతుంది. నాలుగో పెద్ద శుభ సంకేతం హనుమంతుడి అలౌకిక రక్షణ. మీ జీవితంలోని సంకటాలు, శత్రువుల కుట్రలు, కోర్టు కేసులు లేదా మరేదైనా పెద్ద వివాదం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వాటికి పరిష్కారం లభించబోతుంది. హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలోని ఆటంకాలు, అడ్డంకులు, శత్రుత్వం, అవమానాలు అంతమయ్యే సమయం వచ్చింది. మీరు ఏ వ్యక్తి లేదా సంస్థకు భయపడ్డారో ఇప్పుడు వారే మీతో పాటు నిలబడడం కనిపిస్తుంది. మీ గౌరవం, ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితులారా, ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. ఇది మీ గతంలోని మంచి కర్మలు, మీ నిజమైన భక్తి మరియు మీ కుటుంబం యొక్క శుభాకాంక్షల ఫలితం. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎవరైతే ఈ శుభ సంయోగాన్ని మరియు మహాపరిహారాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అందుకే ఈ రోజు విశేష మహాపరిహారాలు చేయాల్సిన రోజు. నిజమైన మనసుతో శనిదేవుడు, కుబేర మహారాజు, లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామిని స్మరించుకొని దాన ధర్మాలు, సేవ మరియు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ అందరికీ ఒక విన్నపం. మీరు నిజంగా శనిదేవుడు నిజమైన భక్తులైతే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత, జై కుబేర మహారాజా అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం ఆశీర్వాదాల మధ్యమ మాత్రమే కాదు, మీ అదృష్టానికి కొత్త దిశనిస్తుంది. వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీ భవిష్యత్తు మరియు మీ సంతోషాల ప్రారంభ సంకేత విషయం. ఇక ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు మీ ప్రేమ జీవితం, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితిలో ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం మరియు ఏ మహా పరిహారాన్ని మీరు వెంటనే చేయాలి. తద్వారా ఈ చమత్కారాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ రోజు మరియు రాబోయే 24 గంటల ప్రతి క్షణం మీకోసం అసంఖ్య అవకాశాలను, చమత్కారాలను మరియు కొత్త ప్రారంభాలను తీసుకొచ్చింది. శనిదేవుడి కృపతో మీ జీవితంలోని అనేక రంగాల్లో మార్పుల గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల అప్రమత్తత అవసరం, కొన్ని చోట్ల లాభాలను పొందే సమయం. ముందుగా మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ప్రేమ సంబంధాలకు కొత్త శక్తిని, తాజాదనాన్ని మరియు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా ఏదైనా విషయంపై కోపంగా ఉన్నా లేదా గత కొంతకాలంగా బంధం బలహీనపడినా శనిదేవుడి కృపతో అకస్మాత్తుగా అందులో మాధుర్యం తిరిగి రాబోతుంది. పాత అపార్థాలు తొలగిపోతాయి, కొత్త ప్రతిపాదనలు ముందుకు వస్తాయి. చాలా మందికి ఈ రోజు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడి నుండి ఏదైనా ప్రత్యేక బహుమతి లేదా సర్ప్రైజ్ లభించే యోగం ఉంది. ఇప్పటి వరకు
ఒంటరిగా ఉన్న వారికి కూడా మంచి సంబంధాలు రావచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ బంధాన్ని అనుమానించకండి. శనిదేవుడు ఇదే హెచ్చరిక ఇస్తున్నాడు. ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు శనిదేవుడు మరియు లక్ష్మీమాత కృపతో మీ ఆరోగ్యంలో మునపటి కంటే మెరుగైన అభివృద్ధి కనిపిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఏదైనా అనారోగ్య, శారీరక అలసట లేదా మానసిక ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా పాత చికిత్స పని చేయవచ్చు లేదా అకస్మాత్తుగా ఏదైనా కొత్త మందు ప్రభావం చూపవచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ఆహారపు అలవాట్లపై నియంత్రణ కలిగి ఉండండి. మరియు స్నేహితులారా, తమ జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని సంకల్పించే వారిపై శనిదేవుడి దృష్టి విశేషంగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా చాలా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఈ రోజు ఏదైనా మంచి వార్త అందవచ్చు. కొందరికి అకస్మాత్తుగా ఇంటర్వ్యూ కాల్, ఆఫీస్ నుండి ప్రమోషన్ లెటర్ లేదా పాత బాస్ నుండి సహకారం అందవచ్చు. వ్యాపారం అయితే ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన ఆర్డర్ రావచ్చు, కొత్త భాగస్వాములు తోడవచ్చు లేదా విదేశాల నుండి పెద్ద ప్రాజెక్టు వచ్చే యోగం ఉంది. కానీ వ్యాపారాల్లో ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషుల సలహా తప్పకుండా తీసుకోండి. కుటుంబ జీవిత విషయానికి వస్తే ఈ రోజు మీ ఇంట్లో ఉత్సవ వాతావరణం ఉంటుంది. ఇంటి పెద్దలు మీ పట్ల సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి ఏదైనా విజయం లేదా బహుమతికి సంబంధించిన వార్త రావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా పెద్ద విషయంపై ఉద్రిక్తత ఉంటే ఈ రోజు ఆ విషయంలో పరిష్కారం లభిస్తుంది. ఇంటి మహిళలు ఈ రోజు లక్ష్మీ స్వరూపులై సుఖశాంతులు మరియు ధన సమృద్ధిని తీసుకొస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల దీవెన ప్రభావం మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లావాదేవీలు, డబ్బు, కారు, బంగ్లా మరియు ధన సంపద గురించి మాట్లాడితే కుబేర మహారాజు ఆశీస్సులతో ఈ రోజు మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా పెద్ద లావాదేవీలు జరగవచ్చు. బ్యాంకుల్లో ఆగిపోయిన డబ్బు రావడం, షేర్ మార్కెట్ లో అకస్మాత్తుగా లాభం లేదా ఏదైనా ప్రాపర్టీ డీల్ ఫైనల్ అవ్వడం వంటి యోగాలు ఈ రోజు బలంగా ఉన్నాయి. ఇల్లు, కారు, ప్రాపర్టీ కొనడానికి లేదా అమ్మడానికి కూడా ఇది శుభ సమయం. కానీ గుర్తుంచుకోండి, సరైన విచారణ లేకుండా ఏ కాగితం పైన సంతకం చేయకండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని శనిదేవుడు సూచిస్తున్నాడు. మరి స్నేహితులారా, ఇప్పుడు రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో రాబోయే 4 పెద్ద శుభవార్తలు, చమత్కార సంకేతాలు మరియు మార్పులు ఏమిటి, అవి మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నాయి. మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. శనిదేవుడు, కుబేర మహారాజు, లక్ష్మీమాత కృపతో మీ జీవితంలోని 4 ముఖ్య రంగాలు పూర్తిగా రంగు మార్చుకోబోతున్నాయి. ఇది కేవలం జ్యోతిషం మాత్రమే కాదు, ఇది బ్రహ్మాండం యొక్క ఆదేశం. మొదటి శుభవార్త, అకస్మాత్తుగా ఏదైనా సమాచారం లేదా సందేశం మీ దగ్గరకు వస్తుంది. అది మిమ్మల్ని రాత్రికి రాత్రే ఊహించని ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ సమాచారం మీ వృత్తి, కుటుంబం, ధన సంపద లేదా ప్రేమ జీవితానికి సంబంధించినది కావచ్చు. ఎవరైతే మీపై కుట్రలు పన్నారో ఈ రోజు వారే మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు అనిపిస్తుంది ఏదో తెలియని శక్తి మిమ్మల్ని పట్టుకొని ఆ గమ్యస్థానానికి చేరిందని. దాని గురించి మీరు కేవలం ఊహించి ఉంటారు. బ్యాంక్ నుండి ఊహించని నగదు రావడం, ఆగిపోయిన ప్రమోషన్, అకస్మాత్తుగా కొత్త జాబ్ ఆఫర్ లేదా ఏదైనా కోర్టు కేసు మీకు అనుకూలంగా రావడం, ఇవన్నీ ఈ రోజు మీ జీవితంలో సాధ్యమే. మరియు రెండవ శుభవార్త, కుటుంబం లేదా గృహ జీవితంలో ఏదైనా పెద్ద శుభ కార్యక్రమం లేదా కానుక లభించే సంయోగం ఉంది. వివాహం, నిశ్చితార్థం, కొత్త శిశు జననం, ఇంట్లోకి కొత్త వస్తువు కొనుగోలు లేదా కుటుంబ సభ్యులతో ఒకరికి లభించే పెద్ద విజయం, వీటిలో ఏదైనా వార్త మీకు అందుతుంది. ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా శాంతి లేదు, అక్కడ ఇప్పుడు ప్రేమ, అవగాహన మరియు ఆనందం ఏర్పడుతుంది. లక్ష్మీమాత ఆశీస్సులతో ఇంట్లో అభివృద్ధి మరియు సమృద్ధి పెరుగుతుంది. సంబంధాల మాధుర్యం వస్తుంది. పాత గొడవలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఏదైనా పోగొట్టుకున్న వస్తువు దొరకవచ్చు లేదా పెద్దల ఆశీర్వాదం ఏదైనా కొత్త దారిని చూపిస్తాయి. మూడవది ఆరోగ్యం మరియు మనసు మరియు ఆత్మవిశ్వాసంతో అకస్మాత్తుగా అద్భుతమైన మార్పు, అనారోగ్యం, ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుడు మరియు హనుమంతుడు కృపతో ఈ రోజు మీ ఆత్మకు కొత్త శక్తి, శాంతి మరియు ధైర్యం లభిస్తాయి. ఏదైనా ఆపరేషన్, మందు లేదా చికిత్స జరుగుతుంటే అందులో విజయం లభించే అవకాశం ఉంది. మానసిక భారం, ప్రతికూలత మరియు నిరాశ దూరమవుతాయి. మీకు కొత్త మార్గాలు మరియు జీవితంలో కొత్త అవకాశ కిరణం కనిపిస్తుంది. మరియు నాలుగవది అతిపెద్ద శుభవార్త, ధనం, వ్యాపారం లేదా పెట్టుబడికి సంబంధించిన చమత్కార ప్రాప్తి. కుబేర మహారాజు విశేష కృపతో ఈ రోజు ఆర్థిక దృష్టిలో చాలా ముఖ్యమైనది. ఏదైనా పెద్ద మొత్తం పెట్టుబడి, షేర్ మార్కెట్ నుండి లాభం, ఆస్తి ఒప్పందం లేదా కొత్త సంపాదన మార్గం తెచ్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వర్ల వైపు తీసుకెళ్లే తాళం చెవి ఈ రోజు మీ చేతికి రాబోతుంది. ధనలేమి, అప్పులు లేదా లావాదేవీల చిక్కులు ముగిసే సమయం వచ్చేసింది. వ్యాపారంలో ఉన్న వారికి అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్, కొత్త భాగస్వామి లేదా కస్టమర్ లభించే సంయోగం ఉంది. కానీ స్నేహితులారా, ఈ శుభవార్తలతో పాటు ఒక చిన్న హెచ్చరిక కూడా దాగి ఉంది. ఎవరైతే ఎంతటి సైమానం, ఓర్పు మరియు వినయాన్ని ప్రదర్శిస్తారో వారే ప్రతి సుఖాన్ని శాశ్వతం చేసుకోగలరని శనిదేవుడు ఎప్పుడు బోధిస్తారు. ఈ రోజు ప్రదర్శనలు, అబద్ధాలు, కోపం లేదా అత్యాశ నుండి దూరంగా ఉండాల్సిన రోజు. మీ ప్రవర్తన, మాట తీరు లేదా నిర్ణయం
నిర్ణయాలు వినయం మరియు నిజాయితీ ఉంటే ఈ 4 శుభవార్తలు శాశ్వతంగా ఉంటాయి మరియు మీ జీవితానికి పునాదిగా మారతాయి. మరియు స్నేహితులారా, ముందుగా ఈ శుభవార్త దీర్ఘకాలిక ప్రభావం మీ మనసు, కుటుంబం మరియు వ్యాపారంపై కనిపిస్తుంది. గతంలో ఎక్కడైతే అభద్రత లేదా ఆందోళన ఉండేదో ఇప్పుడు అక్కడ ఆత్మవిశ్వాసం, భద్రత మరియు మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో మీకు దూరమైన వారు ఇప్పుడు మీకు అత్యంత సన్నిహితులవుతారు. మీపై విమర్శలు చేసేవారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయం కోసం ముందుకు వస్తారు. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంది. పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం, జీవిత భాగస్వామి సహకారం అన్ని మీకు కోరుకున్న దిశలో సాగుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు బ్రహ్మాండం మీకు ఇవ్వాలనుకుంటుంది. ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడు గుర్తు వచ్చినా, ఏదైనా చిన్న బిడ్డ మిమ్మల్ని చూసి నవ్వినా అర్థం చేసుకోండి, ఈ విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది. మీ చెడు రోజులు పూర్తయ్యాయని, మంచి రోజులు మొదలవుతున్నాయని. ఏదో ఒక రహస్య సహాయం, ఏదో ఊహించని సహకారం లేదా ఏదో ఒక తెలియని శుభవార్త మీ జీవితంలో తలుపు తడుతుంది. ఈ మార్పులన్నీ శాశ్వతం కావడానికి ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పరిహారం చేయాలి. ఉదయాన్నే స్నానం చేసి శనిదేవుని ధ్యానించండి మరియు ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్లని బట్టలను ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి. లక్ష్మీమాత కోసం ఇంట్లోని పూజా గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మరియు తామర లేదా గులాబీ పూలు సమర్పించండి. కుబేర మహారాజు కోసం మీ బీరువాలో లేదా డబ్బు ఉంచే చోట పసుపు కొమ్మును ఉంచండి మరియు హనుమంతుడికి లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. దీనితో పాటు రోజంతా వినయంగా ఉండండి. మీకంటే చిన్నవారిని, పెద్దవారిని గౌరవించండి. కోపం మరియు అహంకారాన్ని వదిలేయండి మరియు ఎవరైనా పేద, అశక్తుడు లేదా అవసరమైన వారికి సహాయం చేయండి. మీరు ఎంతగా సేవ మరియు నిజమైన మనసుతో దానం చేస్తారో అంతగా బ్రహ్మాండం మీ కోసం చమత్కార మార్గాలు తెలుస్తుంది. ఈ రోజు విశ్వం స్వయంగా మీ జీవితపు తాళాన్ని తెరవబోతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కష్టాలు ఎదురైనా ఈ రోజు అకస్మాత్తుగా ఎటువంటి శబ్దం లేకుండా తనంత తానుగా కష్టాలు తొలగిపోతాయి. మీ జీవితంలో పదే పదే ఒకే సమస్య ఎదురవుతూ ఉండవచ్చు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ప్రేమల నిరాశ కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు లేదా శత్రువుల కుట్ర కావచ్చు. శనిదేవుడు న్యాయగ్రహం. నిజమైన నిష్ఠతో కష్టపడి జీవితంలో పోరాడిన ప్రతి వ్యక్తిని ఆయన ఉద్ధరిస్తారు. మీ జాతకంలో శుభయోగాలు నిర్మితమవుతున్న ఈ సమయంలో బ్రహ్మాండం మీకు అనుకూలకంగా తీర్పు ఇచ్చిందని అర్థం చేసుకోండి. ఇక చీకటి మేఘాలు తొలగిపోతాయి. రాబోయే 24 గంటల్లోపు అకస్మాత్తుగా ఏదైనా పెద్ద సందేశం, ఫోన్ కాల్, ఈమెయిల్ లేదా వ్యక్తిగత కలయిక మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక పాత స్నేహితుడు మీకు కలవవచ్చు. ఏదైనా బంధువు ఊహించే సహాయంతో ముందుకు రావచ్చు లేదా ఏదైనా శ్రేయభిలాషి మీ విజయానికి దారి చూపవచ్చు. ఏ దారుల పైన అయితే మీరు ఆశలు వదుకున్నారు, ఈ రోజు అదే దారులు మీ ముందుకు పూలతో అలంకరించి కనిపిస్తాయి. ఏ అవకాశం కోసం మీరు ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారో అది ఈ రోజు మీ తలుపు తడుతుంది. మరియు అతి ముఖ్యమైన విషయం, ఒకవేళ మీ జీవితంలో పదే పదే ఆటంకాలు, కోర్టు కేసులు, అప్పులు లేదా సామాజిక అవమానాలు ఎదురై ఉంటే ఇప్పుడు ఆ బంధాలన్నీ తెగిపోయే సమయం వచ్చింది. ఈ రోజు మీరు చూస్తారు, శత్రువులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, వ్యతిరేకులు మీకు సహాయం చేయడానికి చెయ్యందిస్తారు మరియు మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. ఇది కేవలం భావోద్వేగ పూరితమైన మాట కాదు, ఇది మీతో నిలబడి ఉన్న ఆ నలుగురు దేవతల ఆశీర్వాద ప్రత్యక్ష శక్తి. కానీ ఈ సమయంలో మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి శుభవార్త పాటు అప్పుడప్పుడు అసూయపడేవారు, ప్రతికూల ఆలోచనలు కలవారు కూడా మీ చుట్టూ యాక్టివ్ గా ఉండవచ్చు. మీ ప్రణాళికలు, మీ కలలు, మీ విజయాలను అనవసరంగా ఎవరితోనూ పంచుకోకండి. సాధ్యమైనంత వరకు మీ భావాలను లోపలే ఉంచుకోండి. పని ఫలితాలే మాట్లాడనివ్వండి. శనిదేవుడు ఇదే బోధిస్తాడు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చేయండి. ఫలితం తనంత తానుగా అందరి ముందుకు వస్తుంది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లోపు మీకోసం ఏదైనా పెద్ద కళ నెరవేరడం, ఏదైనా కోల్పోయిన అధికారం తిరిగి రావడం లేదా జీవితంలో ఏదైనా కొత్త దిశ లభించడం వంటి అద్భుతమైన యోగం ఏర్పడింది. మీలో దాగి ఉన్న ప్రతిభను, ఇచ్ఛాశక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే సమయం ఇదే. మీ లక్ష్యం పట్ల నిజాయితీగా ఉండండి, దేవతలను స్మరిస్తూ ఉండండి మరియు మీ కుటుంబంలో ఆనందాన్ని పంచుకోండి. ఇక చివరిగా ఒక విషయం, ఇది బహుశా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలదు. ఒకవేళ ఈ రోజు మీరు మీ కష్టం, భక్తి మరియు సేవతో ఎవరైనా అవసరమైన వారికి సహాయం చేస్తే, ఎవరైనా అశక్తుడికి భోజనం పెట్టినా లేదా ఇబ్బందులో ఉన్న వారికి ఆసరా ఇచ్చిన రాబోయే 24 గంటల్లోపు శనిదేవుడు, కుబేర మహారాజు, లక్ష్మీమాత మరియు హనుమంతుడి కృప ఎలా కురుస్తుందంటే మిమ్మల్ని మీరే నమ్మలేరు. మీ ఇంట్లో సమృద్ధి, శాంతి మరియు ఆనందం శాశ్వతంగా నెలకొంటాయి. ఒకవేళ ఆఫీసులో ఎవరైనా సీనియర్ లేదా బాస్ ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకుంటే లేదా మీ సహకారులు మీకు సహాయం చేయడానికి స్వయంగా ముందుకు వస్తారు. అర్థం చేసుకోండి, మీ గ్రహాలు ఇప్పుడు సరైన దిశలోకి వచ్చాయని. ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఏదైనా నిర్ణయంపై పెద్ద భయం లేదా సందిగ్ధత కలగవచ్చు. అటువంటప్పుడు ప్రశాంతంగా కూర్చొని దీర్ఘశ్వాస తీసుకోండి మరియు కళ్ళు మూసుకొని శనిదేవుడు, లక్ష్మీమాత, కుబేర మహారాజు మరియు హనుమంతుని స్మరించుకోండి. మీకు లోపల నుండి సరైన దారిని సంబంధించిన సంకేతం దొరుకుతుంది. ఈ రోజు ఏదైనా పెద్ద ఒప్పందం, లావాదేవీ లేదా సంబంధం యొక్క ప్రతిపాదన వస్తే తొందరపడకుండా నిజమైన మనసుతో ఆలోచించి చర్చించిన తరువాతే ముందుకు సాగండి.
చాలా సార్లు తొందరపాటులో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ప్రచాతాపానికి కారణం కావచ్చు. శనిదేవుడు ఇదే చెప్తున్నాడు. అలాగే ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని క్షమించమని కోరినా లేదా పాత శత్రుత్వాన్ని మరిచి స్నేహం కోసం చేయి అందించిన ఉదారత చూపండి. క్షమ, సేవ మరియు దానం వీటి పుణ్యం మీ జీవితంలోకి అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. ఈ రోజు లేదా రాబోయే సమయంలో మీరు చేసే ఏదైనా ఒక పని జీవితాన్ని మార్చేయవచ్చు మరియు అదే పుణ్యం మీ అదృష్టం తాళం తెరవడానికి కారణం కావచ్చు. ఒక ప్రత్యేక విషయం, ఒకవేళ ఈ రోజు మీ ఇంటి పూజా గదిలో దీపం తనంతట తానుగా ఆరిపోయినా లేదా అకస్మాత్తుగా ఏదైనా పువ్వు కింద పడినా అది దేవత స్వయంగా మీ ఇంటికి వచ్చి పర్యవేక్షిస్తున్నారని సంకేతం. భయపడకండి, ఇది రక్షణకు సంకేతం. ఇంటిని శుభ్రంగా, ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంచుకోండి. మీ బట్టలు, మాటలు మరియు ప్రవర్తనలో మాధుర్యం కలిగి ఉండండి మరియు ఈ రోజు చివరిలో దేవతలకి ధన్యవాదాలు చెప్పండి. స్నేహితులారా, 24 గంటలు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందంటే రాబోయే సంవత్సరాలు అన్ని ఇబ్బందులు, ఆటంకాలు మరియు దుఃఖాలు కరిగిపోయి మీ మంచి కర్మలు, భక్తి మరియు నిజమైన భావం రంగు చూపే సమయం ఇదే. మీరు మీ లోపల ఎంత విశ్వాసాన్ని, సమర్పణను మరియు సానుకూలతను తెచ్చుకుంటారో అంత వేగంగా చమత్కారాలు మీ జీవితంలోకి వస్తాయి. ఈ రోజు మరియు రాబోయే గంటలు మీరు పూర్తి సంతర్పణ, శ్రద్ధ మరియు నిజమైన భావంతో గడపాలి. ఉదయాన్నే లేచి మొదట మీ ఇంటి పూజా గదిని శుభ్రం చేయండి. అక్కడ తాజా పూలు సమర్పించండి మరియు శనిదేవుడు, లక్ష్మీమాత, కుబేర మహారాజు మరియు హనుమంతుడి నామాన్ని స్మరించి దీపం తప్పకుండా వెలిగించండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే శనిదేవుడి ముందు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం విశేష ఫలిదాయకం. ఈ సమయంలో మనసులో ఓం శం శనిశ్చర్యాయ నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం శ్రీ క్రీం కుబేరాయ నమః మరియు ఓం హనుమతియే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. మరియు స్నేహితులారా, ఇంటి ఉత్తర దిశ శుభ్రంగా ఉంచండి మరియు అక్కడ పసుపు కొమ్ము, వెండి నాణం లేదా గోమతి చక్రాన్ని ఉంచండి. బీరువాలో లేదా డబ్బు ఉంచే చోట ఈ రోజు ఒక ఎర్రటి బట్టలో చిటికెడు బియ్యం కట్టి ఉంచండి. మరియు లక్ష్మీమాతని ఇలా ప్రార్థించండి. ఓ లక్ష్మీమాత, నా ఇంటి బీరువా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు, ఎప్పుడు సమృద్ధి ఉండుగాక. కుబేర మహారాజు కోసం ఇంటి పిల్లల చేత కొన్ని స్వీట్ ని గుడిలో సమర్పించండి. ఇది కూడా ధనం మరియు సమృద్ధిని పెంచుతుంది. పగలు సాధ్యమైనంత వరకు మాటల్లో మాధుర్యం ఉంచండి. ఎవరిపైన కోప్పడకండి. ఎవరి పట్ల అసూయ లేదా ద్వేషభావం కలిగి ఉండకండి. సాధ్యమైతే ఈ రోజు పాత శత్రువులు లేదా వ్యతిరేకుల కోసం కూడా మనసులో శుభం కోరుకోండి. ఎందుకంటే మీ మనసులో క్షమ మరియు దయ అనే భావం వచ్చినప్పుడే బ్రహ్మాండం మీ కోసం అత్యంత బలమైన రక్షా కవచాన్ని సిద్ధం చేస్తుంది. ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఇంటి పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించి దేవతలకు కృతజ్ఞత తెలపండి. చేతులు జోడించి ఇలా చెప్పండి. ఓ భగవంతుడా, నా ఇంట్లో ఎవరు ప్రవేశించిన వారు కూడా సుఖశాంతులు, సమృద్ధి మరియు ఆనందాన్ని పొందుగాక. నా ఇంటి నుండి ఎప్పుడు దుఃఖం, దరిద్రం లేదా అశాంతి ఉండకూడదు. గుర్తుంచుకోండి, మీరు పూర్తి విశ్వాసంతో మరియు క్రమం తప్పకుండా ఈ విషయాలను పాటించినప్పుడే ఈ సానుకూలత మరియు బ్రహ్మాండమైన శక్తి శాశ్వతంగా ఉంటుంది. మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం మంచిది. ఈ రోజు మీ ప్రేమైన వారి స్నేహం మీకు ఎంత లోతైనదో అర్థమవుతుంది. కెరియర్ లో ప్రగతి కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు కొత్త టెక్నాలజీని అవలంబించడం చాలా అవసరం. సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. అందుకే ఈ రోజు నుండే దాన్ని తెలివిగా ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఈ రోజు మీరు చిరునవ్వుతో ప్రకాశిస్తారు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే మత్తు స్థితిలో మీరు ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకోవచ్చు. ఈ రోజు అపరిచితులతో పాటు మీ స్నేహితుల విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమలో ఈ రోజు ఆనందంగా ఉంటుంది, కానీ రాత్రి ఏదైనా పాత విషయంపై మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఈ రోజు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఈ రోజు తమ పూర్తి సామర్థ్యంతో పని నిమగ్నం కావచ్చు. చంద్రుడి స్థితి మీరు తగినంత ఖాళీ సమయాన్ని కలిగి ఉంటారని సూచిస్తుంది. అయినప్పటికీ మీరు ఇంతకు ముందు పెండింగ్ లో ఉన్న ఆ ముఖ్యమైన పనులు చేయలేరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మమేకమైన లోతుగా అనుభూతి చెందుతారు. ఇతరులను విమర్శించే మీ ప్రవృత్తి ఈ రోజు మీకు ఎదురు దెబ్బ తగలవచ్చు. మీ హాస్య చతురతను కాపాడుకోండి మరియు ఎటువంటి పదునైన ప్రతిచర్యలకు దూరంగా ఉండండి. ఇలా చేయడం ద్వారా మీరు కఠినమైన వాక్యాలను సులభంగా భరించగలుగుతారు. ఒకవేళ మీ ఆర్థిక వ్యవహారం ఏదైనా కోర్టులో చిక్కుకొని ఉంటే ఈ రోజు అందులో విజయం లభించే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబ సభ్యుడి ప్రవర్తన మిమ్మల్ని బాధించవచ్చు. అటువంటప్పుడు పరస్పర చర్చ జరుగుతుంది. ఈ రోజు మీరు మీ కళల భాగస్వామిని కలిసినప్పుడు కళ్ళల్లో మెరుపు మరియు గుండె వేగం వాటంతట అవి పెరుగుతాయి. కొత్త అవకాశాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు నష్టం కలిగిస్తుంది. ఈ రోజు వెంటనే శ్రద్ధ వహించవలసిన అనేక విషయాలుంటాయి. ఈ రోజు జీవిత భాగస్వామితో ఆత్మీయంగా సంభాషించడానికి శ్రేష్టమైనది. ఏదైనా మంచి వార్త అందవచ్చు. దీని వల్ల మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలోపేతం అయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలు మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ప్రణాళికలు సమయానికి పూర్తి చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా అనిపించవచ్చు, కానీ మీరు అనుకున్నంత లాభాన్ని అవి ఇవ్వకపోవచ్చు. కాబట్టి పెట్టుబడికి ముందు ఆలోచించండి. మీ ఖాళీ సమయాన్ని ఇతరుల సేవలో ఉపయోగించడం మీకు
మరి మీ కుటుంబానికి అంతర్గత ప్రశాంతత ఇస్తుంది. ఏకపక్ష ఆకర్షణ కేవలం గుండె కోతకు కారణం కావచ్చు. కొందరు సహోద్యోగులు మీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. వారు దానికి బహిరంగంగా చెప్పకపోయినా ఫలితాలు మీ ఆశలను అనుగుణంగా రాకపోతే వ్యూహాల్లో మార్పులు చేయండి. మరియు రాత్రిపూట మీరు మీ ఇంటి సభ్యులకు కొంచెం దూరంగా ఉండండి. టెర్రస్ లేదా పార్కుల ఏకాంతాన్ని అనుభవించాలనుకుంటారు. జీవిత భాగస్వామి మూడ్ సరిగ్గా లేకపోతే ప్రశాంతంగా ఉండడమే మీకు మంచిది. మీ కఠిన ప్రవర్తన మీ జీవిత భాగస్వామిని విచారానికి గురి చేయవచ్చు. ఎవరినైనా నిర్లక్ష్యం చేయడం బంధాలు చీలిక తెస్తుందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ రోజు ఆర్థిక పరంగా సానుకూలంగా ఉంటుంది మరియు మీకు తగినంత ధనం లభిస్తుంది. మీరు ఈ రోజు ఏదైనా ఆభరణం లేదా గృహోపకరణం కొనుగోలు చేయవచ్చు. మీ విచారం మరియు అలసట జీవిత భాగస్వామి మనసుపై ప్రభావం చూపవచ్చు. మీరు ఎదురు చూస్తున్న అవార్డు లేదా గుర్తింపు ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు. దీనివల్ల నిరాశ కలుగుతుంది. ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపవచ్చు. మీ ప్రేమ లోతుని చూసి మీ భాగస్వామి సంతోషిస్తారు. అప్పుడప్పుడు జీవిత భాగస్వామి కావాలని మిమ్మల్ని లోపల బాధించే విషయాలు మాట్లాడవచ్చు. సాయంత్రం కొంచెం విశ్రాంతి తీసుకోండి. మాట్లాడేటప్పుడు మరియు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే సంఘటన ఏదైనా జరగవచ్చు. మరియు సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా ప్రేమ భావన మనసులో బలంగా కలగవచ్చు. ఈ రోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం ఉంటుంది. చాలా సార్లు మొబైల్లో బిజీగా ఉండడం వల్ల సమయం తెలియదు. తీరా తెలిసినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ రోజు కూడా అలాగే ఉండవచ్చు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధ పరిమళం లాగా ప్రభావవంతంగా ఉంటుంది మరియు అందరినీ మీ వైపు ఆకర్షిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ సంతోషమే మీ ఆత్మవిశ్వాసాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.